మీకు మీ కెరీర్ బిగినింగ్లో ఆపర్చునిటీస్ వచ్చి దగ్గరికి వచ్చి జారిపోయినాయి అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? అంటే బాహుబలి అప్పుడు ఫస్ట్ వచ్చింది రానా క్యారెక్టర్ చేయాలని, కానీ అది బలాల్దేవనా? ఓకే, అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది అండ్ అన్ఎక్స్పెక్టెడ్గా పోయింది. సో ఇట్ ఈస్ అంటే బేసిక్ వచ్చిందంటే ఒకరోజు ఫోన్ వచ్చి మరి రాజమౌళి గారు పిలుస్తున్నారు వచ్చి కలవండి అన్నారు. వెళ్ళి కలిసే ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆల్సో సెడ్ రానా సపోజ్ టు డూ, కానీ ఏదో డేట్స్ ప్రాబ్లమో మేబీ ఈజ్ ఐ డోంట్ నో వాట్ ఈస్ ద రీజన్ చేయలేకపోయారు. సో అందువల్ల ఒక 3 weeks ట్రైనింగ్ ఇచ్చారు మీకు. ట్రైనింగ్ ఇచ్చి ఆ క్యారెక్టర్ కోసం ఇచ్చేయాలని. బట్ మళ్ళా ఐ థింక్ రానా గారు రిటర్న్ వచ్చారు అండ్ దే సెడ్ లేదండి దిస్ క్యారెక్టర్ రానా గారు చేస్తున్నారు, మీకు ఇంకొక క్యారెక్టర్ ఈ కాలకియా రోల్ చేస్తారా అని. కానీ అప్పటికి ఆ క్యారెక్టర్ డిజైన్ వేరేలా ఉండింది. సో మేము ఫ్యామిలీ అనుకున్నాం అంటే ఫస్ట్ సినిమాలో ఫేస్ కనిపించకుండా ఊరికే హైట్ కోసం అని అది. అండ్ అంటే అప్పుడు ఆ ఆలోచన అలా ఉండింది కాబట్టి వి డిడ్ంట్ డూ ఇట్. అది దాని తర్వాత అసలు పెద్దగా ఏం రాలేదండి. ఓకే, నాకు తెలిసి ఈ సినిమా చూస్తుంటారు కదా, ఈ సినిమా చూసిన తర్వాత అందరూ పర్సనాలిటీ ప్లస్ రూపం అన్నీ కావాల్సిన, తెలుగు వచ్చిన వాళ్ళు కావాలంటే పర్సనాలిటీ దొరికింది కానీ తెలుగు వచ్చిన వాళ్ళు దొరకరుగా. కానీ అదన్నీ ఇప్పుడు ఎవరు చూస్తున్నారండి? ఇప్పుడు ఒక డైరెక్టర్కి ఇప్పుడు ఓకే మెయిన్ చెప్తున్నాను, ఇప్పుడు నా పర్సనాలిటీకి ఈ సినిమా హరిహర వీరుడు చూసాను, నాకు డైలాగులు లేవు. అంటే 2-3 ఉన్నింది, ఐ థింక్ దే రిమూవ్డ్ ఇట్. ఓహో, ఎడిటింగ్లో పోయిందా? సో జనరల్గా డైలాగ్స్ లేవు. ఇప్పుడు ఈ మనిషి ఎక్కడి నుంచి వచ్చినాయి ఏంటి? బాంబే నుంచి రావచ్చు, అమెరికా నుంచి కూడా రావచ్చు. ఓహో, ఓకే ఓకే ఓకే. అంటే తెలుగు వచ్చి ప్రయోజనం ఏంటి అంటున్నా. ఓకే ఓకే, డైలాగ్ క్యారెక్టర్కి తగ్గినట్టు ఒక డైలాగ్స్, ఆ పర్సనాలిటీ అది డెవలప్, అది డిజైన్ చేయాలి. సమ్ డైరెక్టర్ రైటర్ డిజైన్ చేస్తే మేబీ అప్పుడు ఈ అంటే నాకు తెలుగు వచ్చు, ఈ పర్సనాలిటీ ఉంది, ఐఎమ్ ఎండ్ ఆఫ్ ద డే పర్ఫార్మ్ చేయడానికి స్కోప్ ఉంటుంది. ఎండ్ ఆఫ్ ద డే తెలుగు బాయ్. సో ఓకే ఓకే. మీరు చేస్తారన్నప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఉంది అన్నప్పుడు మదర్కి తెలియని సినిమా ఫీల్డ్ కాదు, తెలియని మనుషులు కాదు ఎవరు. మా కుర్రోడు ఉన్నాడు, మన దాంట్లో ఏదన్నా అంటే సరిపోని క్యారెక్టర్ ఉంటే చెప్పండి, ఇట్లాంటివి ఏమన్నా రికమెండేషన్లు అడిగారా మీరు? ఏమన్నా చెప్పండి అని. నాకు తెలిసి ఆవిడ ఎప్పుడు అడగలేదు. రెండోది ఏమంటే అలా లేదండి ఇండస్ట్రీ అనుకునేటట్టు. ఐదర్ వాళ్ళ ముందే రాసేటప్పుడు ఒక డిజైన్ క్యారెక్టర్ ఇలాంటి వ్యక్తి ఉన్నాడు చేస్తాడు అని ఒక ఐడియా, అది మేబీ లేకపోవచ్చు. అంటే అప్పుడు మేబీ ఇప్పుడు ఈ సినిమా వచ్చిన తర్వాత ఒకటి మనం చేస్తున్నాము, మనకి ఇంట్రెస్ట్ ఉంది, మనం ఉన్నామని కూడా ఇండస్ట్రీకి తెలియాలి కదా. అదే, సో అది చాలా మందికి తెలుసు. ఓకే ఓకే. అంటే ఇది ఇప్పుడు కాదు, అంటే ఈవెన్ హరిహర వీరములు స్టార్ట్ అయ్యి, అంటే నేను ఎంటర్ అయ్యి కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు 3 years అయిపోయింది. 3 years. సో ఈ 3 yearsలో కూడా తెలిసిన కనుక ఎక్కడ ఏం రాలేదు. ఓకే. అంటే మధ్యలో డెకాయిట్ సినిమా అడవి శేషిది వచ్చింది ఒక క్యారెక్టర్, కానీ వాళ్ళు కూడా అసలు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆ క్యారెక్టర్ ఏంటి అని డోంట్ నో, వాళ్ళే ప్లాన్ చేయలేకపోయారు అనుకో. ఇప్పుడు ఆ సినిమా రిలీజ్ అవుతే ఆ క్యారెక్టర్ ఉందా లేదా అని చూడాలి. ఓకే ఓకే ఓకే. ఫస్ట్లో ఒక 4-5 times వాళ్ళు టచ్లో ఉండి వెళ్ళి డైరెక్టర్ కానీ కూడా కలిసాను, షనీల్. సో ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ క్యారెక్టర్ ఇలా ఉంది అది ఉందని. కానీ అప్పటికే 3 times ఆ క్యారెక్టర్ని మార్చేశారు. ఫస్ట్ ఇలా ఉంది క్యారెక్టర్, దాని తర్వాత లేదు మారింది ఇలా ఉంది. సడన్గా ఒకరోజు ఫోన్ చేసి సార్ క్లీన్ షేవ్ ఫోటో పంపించండి అంటే, హరిహర మీరు మళ్ళీ మధ్యలో ఉన్నాడు షూటింగ్, క్లీన్ షేవ్ అంటే 6-7 years బ్యాక్ ఫోటో ఉండింది. అదే ఐ సెడ్ నో, లేదు, ఐ డిడ్ంట్ సే నో, అవకాశం లేదు. వాళ్ళు కూడా అసలు దే డిడ్ంట్ గెట్ బ్యాక్. ఓకే ఓకే. అయితే మనకి ఇప్పుడు ఈ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మీ కెరీర్ మొత్తం కూడా సినిమా ఇండస్ట్రీలో ప్లాన్ చేసుకుంటున్నారు మీరు. సినిమా ఇండస్ట్రీలో మంచి వేషాలు, మంచి గుర్తింపు. ఎస్, వెరీ గుడ్ అండి. అయితే మరి మంచి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన తర్వాత
ఫిల్మ్ ఇన్స్టిట్యూట్స్ కోర్సులు చేశారు కదా, అప్పటి నుంచి ఎందుకు ట్రావెల్ అవ్వలేదు? మీకు దాని తర్వాత ట్రావెల్ పరిస్థితి ఏంటని అడిగితే, సో రిటర్న్ రాగానే ఫస్ట్ ఒక 1 year అమ్మ పాలిటిక్స్లో ఉన్నారు. సో ఆవిడకి కొంచెం ఎస్ పాలిటిక్స్లో అవును ఎమ్మెల్యే చేశారు కదా, 1.5 year అక్కడ ఉండింది. ఫోకస్ అని కాదు కానీ అవసరం ఉండింది కాబట్టి అక్కడ ఉన్నా. అవును. దాని తర్వాత ఒక 2012లో నేను ప్రొడక్షన్ హౌస్ మొదలెట్టాను. ఒక ప్రాజెక్ట్ చేశాను ఈటీవీకి యాజ్ ఎ ప్రొడ్యూసర్. ఈటీవీ. సో యాజ్ ఎ ప్రొడ్యూసర్ డైరెక్ట్ టు టీవీ ఫిలిం, అంటే ఇప్పుడు మన ఓటీటీకి డైరెక్ట్గా సినిమా తీసేటట్టు డైరెక్ట్ టు ఈటీవీ. దాని తర్వాత జెమినీ టీవీకి ఒక ప్రాజెక్ట్ ప్లాన్ చేసాము, మెగా సీరియల్. అది ఒక 3-4 months అలా డెవలప్ చేసి పైలట్ ఎపిసోడ్ షూట్ చేసి ఇష్యూస్ అయ్యి అది ఆగిపోయింది. నెక్స్ట్ ఇంకొకటి ఈటీవీకి ప్లాన్ చేసాము. సో ఇలాంటివి చేస్తూనే ఉన్నాం. 2015-16లో గుంటూరు టాకీస్ అని ఒక సినిమా, అది కూడా మేము ఫుల్ ప్రీ ప్రొడక్షన్ మొత్తం మేమే చేసాం. అది కూడా అక్కడ మళ్ళీ అదే ప్రాబ్లం వచ్చి అది ఆగిపోయి ప్రొడ్యూసర్ మారి, అంటే నాట్ సోల్డ్ అంటే మేము డైరెక్టర్ గారు చెప్పాం వీ కాంట్ హ్యాండిల్ ఇట్ ఎనీమోర్, డిలే అవుతుందండి అని ఫైనాన్స్ ఇష్యూ వల్ల. సో అది కూడా మారింది. గుంటూరు టాకీస్ మనం ప్రొడక్షన్ స్టార్ట్ చేసింది మన దగ్గర ఫస్ట్. సినిమా డెవలప్మెంట్ కూడా ఎక్కువ మా దగ్గరే జరిగింది. ప్రవీణ్ సత్తార్ అండ్ సిద్ధు, ప్రవీణ్ సత్తార్ అండ్ సిద్ధు జొన్నలగడ్డ అండ్ శ్రీచరణ్ బకాల ఫస్ట్ సినిమా. సో ఇట్ వాజ్ గుడ్ టీమ్, వీ హ్యాడ్ గుడ్ టైం అప్పుడు మేము డెవలప్ చేసేటప్పుడు. అవును. కానీ అదే అన్ఫార్చునేట్లీ అది కూడా ఆగిపోయింది. సో ఇలాంటిది మా లక్ అలా. అంటే మేము ఏంటి ఇంట్లో కూర్చొని పని పాటు లేకుండా టీవీ చూడడం కాదు, ఏదో ఒకటి చేస్తూ ఉన్నాం. కానీ అది 2 years 3 years కెరీర్ డెవలప్ అయ్యి మళ్ళీ అది ఆగిపోవడం, నెక్స్ట్ ఇంకొకటి ఇది అది. ఎంత పోయింది 3 సంవత్సరాల్లో? దాదాపు మనీ పోగొట్టుకుంటారు. అంటే లక్కీగా మేము కొంచెం ఎప్పుడు కుదరదు అని మేము అక్కడ డిసిషన్ తీసుకున్నాము, దానివల్ల కొంచెం సేవ్ అయింది. కానీ జనరల్ పోయిందంటే షూటింగ్ చేయలేదు కాబట్టి మాకు ఈ రన్నింగ్ ది ఆఫీస్ అక్కడే కొంచెం. రన్నింగ్ ది ఆఫీస్ 3 years ఈటీవీ ప్రొడక్షన్ ఒకటి జెమినీ ప్రొడక్షన్ ఒకటి వర్కౌట్ అవ్వలేదు అన్నారు కదా, అది చాలా. రన్నింగ్ ది ఆఫీసే దాంట్లో మన డబ్బులు వేసి ఏదో ఓకే ఒక పైలట్ ఎపిసోడ్ షూట్ చేసాము, కానీ సినిమాల్లో కాదు కదా అది. ఆల్మోస్ట్ మనకి ఇది బస్తీ మనమే అనుకుంటు కదా. లేదు బస్తీ మనం కాదు కదా ప్రొడక్షన్. అసలు మాకు ఒక ప్రొడ్యూసర్ వచ్చి అప్రోచ్ అయ్యి చేద్దామని మా తమ్ముడు అప్పుడు ఒప్పుకున్నాడు. కానీ దాంట్లో చాలా ఇష్యూస్ అయిందండి ఆ సినిమా కూడా. వాళ్ళే ప్రొడక్షన్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఇష్యూస్ అయ్యి వాళ్ళే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చెప్పింది చేయలేకపోయారు. చాలాసార్లు అదే అండి ప్రాబ్లం. ఫస్ట్ ఒక ఐడియా వచ్చి కథ చెప్తారు మనకి, ఫస్ట్ కథ వింటే ఏ కథ అయినా బాగానే ఉంటుంది, కానీ ఫస్ట్ వాళ్ళు అది ఎగ్జిక్యూట్ చేయగలుగుతారని తెలియదు. అది దట్ ఈస్ వన్ థింగ్. మన ట్రస్ట్ మొత్తం డైరెక్టర్ మీద వేయాలి. ఒకవేళ ఓకే షూటింగ్ అప్పుడు మనకు తెలిసిపోతుంది వాళ్ళు చెప్పినట్టు ఎగ్జిక్యూట్ చేయలేకపోతున్నారని. సో మేబీ సంథింగ్ లైక్ దట్ హ్యాపెన్ మా బస్తీలో. సో ఆ ఎక్స్పీరియన్స్తో మా తమ్ముడికి కూడా సినిమా ఇండస్ట్రీ ఏంటిది అంటే హీ వెంట్ టు బాంబే. వాళ్ళు ఫుల్ ఈ వర్క్ యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్ విత్ మోహిత్ సూరి ఫర్ 2 movies. ఏక్ విలన్ కంతా అసిస్టెంట్ డైరెక్టర్. సో అదంతా చూసి ఇక్కడికి వచ్చి ఎక్కువ బిల్డప్ ఇచ్చి, అంటే వాడలేదు ఆ ప్రొడ్యూసర్, ఎక్కువ బిల్డప్ ఇచ్చి ఇలా సినిమా ఇలా తీద్దాం అలా తీద్దాం అని. బట్ ఆఖరికి తీసేటప్పుడు పోయింది మొత్తం. స్కేల్ మేనేజ్ చేయలేకపోయారో ఏంటో తెలియదు. బట్ హీ డిడ్ంట్ లైక్ ది ఎక్స్పీరియన్స్. ఓకే.